హలో హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఇప్పుడు మనం ఒక కథ చెప్పుకుందామా? అసాధ్యమైన పోరాటం అన్నమాట అనే కథ అన్నమాట. ఇది రాజు కృష్ణదేవరాయలు గారు ఉంటారు. ఆయనకి పెంపుడు జంతువులు అంటే కూడా పెంపుడు జంతువులు పక్షులన్నా కూడా చాలా ఇష్టం ఉంటాయి ఆయనకి. ఆ, అవి పెంచడం అంటే అతను చాలా ఇష్టంగా పెంచుతారట. సంతోషానికి అవధులు ఉండవట ఆయన అట్లాగా వాటిని పెంచటంలో. మరియు అతనికి అనుగ్రహం పొందేందుకు చాలామంది వ్యక్తులతో అతన్ని ప్రత్యేకమైన పక్షులు మరియు జంతువులతో ప్రదర్శిస్తారట. ప్రతిఫలంగా వారికి తగిన బహుమతులు ఆయన అందజేస్తారట. అంటే అందరూ తీసుకొచ్చి ఆయనకు చూపిస్తూ ఉంటారనమాట. పక్షుల్ని, జంతువుల్ని అవన్నీ ప్రదర్శన చేస్తూ ఉంటే ఆయన అవన్నీ చూసి వాళ్ళకి తగినవి బహుమతులు ఆయన అందజేస్తూ ఉంటారట. ఒకరోజు ఒక వేటగాడు తన భుజాలపై విల్లు మరియు బాణం పట్టుకొని రాజభవనంలోకి ప్రవేశించాడు. అతను రంగురంగుల ఈకలతో కిరీటంలాగా ధరించాట. తలపాగా ధరించాడనమాట. రంగురంగుల ఈకలతో ఉన్నదన్నమాట ఆ తలపాగా. గౌరవంగా తల వంచి రాజుతో ఇలా అన్నాడంట: మహారాజా, నీలగిరి లోతైన దట్టమైన అడవుల్లో నుంచి నేను మీ కోసం కొన్ని పిట్టలను తెచ్చాను అంటూ తన సంచిలోంచి చిన్న చిన్న పిట్టల్ని బయటికి తీస్తాడనమాట. బయటికి తీసి, అయ్యా, ఈ పిట్టలు బాగా శిక్షణ ఇస్తే గొప్పవి అవుతాయి అని చెప్తారట. అని అని చెప్పగానే అప్పుడు రాజు, అవునా, ఏవి చూపించమని అడిగితే అప్పుడు తీసి చూపిస్తాడనమాట. ఆ చిన్న చిన్న పక్షులను చూసి రాజుగారు చాలా సంతోషిస్తాడనమాట. వెంటనే వాటన్నిటినీ కొనుక్కొని తన సభికులకు పిలిపిస్తాడంట. సభికులు అంటే తన సభలో ఉన్న వాళ్ళని పిలిపిస్తాడనమాట. పిలిచి, మీలో ఒక్కొక్కరు ఒక్కొక్క పెట్టను ఇంటికి తీసుకెళ్ళి బాగా పోరాటానికి శిక్షణ ఇది ఇవ్వండి అని చెప్తారనమాట. చూద్దాము చివరికి ఎవరి పెట్ట గెలుస్తుందో అని చెప్తారట. రాజు ఆజ్ఞ విని ప్రధాన సభికుడు ఉంటాడు కదా, అతను అంటాట, ఏంటి ఇట్లా అంటున్నారు రాజుగారు అని ఆశ్చర్యపోతాడు. అంటే మరి ఒక్కొక్క పెట్టెను తీసుకొని వెళ్తే అక్కడ ఎట్లా పోరాటానికి ఎలా సిద్ధం చేస్తారు? అందుకని అతను ఆశ్చర్యంతో అడుగుతాడు అనమాట రాజుగారిని. మహారాజా, ఒక పిట్ట తనంతట తానుగా పోరాటానికి ఎలా దోహదం చేస్తుంది? ఇది అసాధ్యం కదా అని అంటట. అంటే తర్వాత అందులో ఉన్న సభికులందరూ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారనమాట. రాజు నవ్వేసి అంటట, ఇది నేను చూడాలనుకుంటున్నాను. తన పక్షిని ఎవరికి వారు వచ్చి తీసుకెళ్ళండి అని చెప్పేసి అంటాడనమాట. ఇది నేను చూడాలనుకుంటున్నాను, మీరు ఇది తీసుకొని వెళ్ళిపోండి ఒక పక్షిని అని చెప్తారనమాట. చెప్తే తప్పకుండా పక్షులు ఇంటికి, సరే తప్పదు కదా, మరి రాజుగారు చెప్పారు కదా. చెప్పిన తర్వాత చేసేది ఏముంది, పాపం తమ పక్షులను ఇంటికి తీసుకొని వెళ్ళడం తప్పక మార్గం లేదు కాబట్టి అలాగా తీసుకొని వెళ్ళిపోతారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పక్షిని తీసుకొని వెళ్ళిపోతారు అన్నమాట. అట్లాగా కొన్ని రోజులు గడిచిపోయినాయిట. గడిచిపోగానే అకస్మాత్తుగా ఒక రోజుట రాజుగారికి ఆ పిట్టల మాట గుర్తుకొచ్చిందట. ఏంటి ఆ పిట్టలు ఏం చేస్తున్నాయో ఏంటి అసలు అనేది అని సడన్గా గుర్తుకొచ్చేసింది. గుర్తుకు రాగానే అడుగుతాడు సభికులందరినీ, మీ మీ దగ్గర ఉన్న పక్షుల్ని పోరాటానికి శిక్షణ ఇచ్చారా ఏంటి అని అడుగుతాడు. అంటే వాళ్ళందరూ కూడా మౌనంగా ఉంటారట. ప్రధాన సభికుడు అందులో ప్రధాన సభికుడు ఉంటాడు కదా, అతను మటుకు ధైర్యం చేసి అంటాట, మహారాజా, మేము చాలా ప్రయత్నించాము, కానీ ఒంటరిగా పోరాటానికి ఏమీ సాధ్యం కాలేదు మాకు అని చెప్తాట. అని చెప్తే మామూలుగా చిరునవ్వుతో నిశ్శబ్దంగా ఉంటాడంట. ఎవరు? ఈయన మా రాజుగారు. అలా కూర్చొని వింటూ ఉంటారు వాళ్ళు చెప్పినవి. అందులో తెనాలి రామ ఉంటాడు కదా, అతను ఇప్పుడు ఆయన్ని అడుగుతాడట, మహారాజా, నా నా పక్షి
మేము పోర్లో ఎన్నో ఉపాయాలు నేర్చుకుంది అని చెప్తాట. అని అంటేసరికి అది కుదరని పని, అబద్ధం ఆడుతున్నాడు, చెబుతున్నాడని తెనాలి రామునిపై ఎప్పుడు అసూయపడే ఇతర సభికులందరూ కూడా అంటారట. నిజం తెలుసుకోవటం కోసం రాజు అంటాడు, సరే. మరుసటి రోజు వారి వారి పక్షులతో పాటు సభికులందరినీ రాయల్ గార్డెన్లోకి పిలిపిస్తారట రాజుగారు. అంటే మరి ఇతను ఏం చేశాము, ఆయన చిరునవ్వుతో మరి వింటూ ఉన్నాడు వాళ్ళు చెప్పే మాటలు. ఈయన తెనాలి రాముడు ఏం చేశాడు, మహారాజా, నా పక్షి చాలా పోరాటానికి చాలా ఉపాయాలు నేర్చుకుంది, ఎన్నో ఉపాయాలు నేర్చుకుందని చెప్తాడు. నేర్చుకుందని చెప్పేసరికి వీళ్ళందరికీ ఒక్కసారే ఇది అనిపించింది. అప్పుడు వీళ్ళందరూ ఏంటి అబద్ధాలు ఆడుతున్నట్టున్నాడు అని అనుకుంటారు. అనుకునేటప్పుడు రాజుగారు ఏమంటారు, మరుసటి రోజు ఆ పక్షులతో పాటు సభ్యులందరినీ రాయల్ గార్డెన్లోకి తీసుకురండి అని చెప్తాడనమాట. చెప్పేసరికి సరే వాళ్ళంతా ఏం చేస్తారు, పాపం తమ పక్షులతో పాటు తోటలోకి చేరుకుంటారు. పోరు మొదలైపోయిందట. అందరికీ ఆశ్చర్యపరుస్తూ తెనాలి రాముని పక్షి మటుకు తన అన్ని నైపుణ్యాలతో ఉపయోగించి గొప్ప శక్తులతో ఇతరుల పిట్టలపై దాడి చేసేసిందట. వారందరూ కూడా ఒకళ్ళ ముఖాలు ఒకరు చూసుకున్నారట. వారు ముఖం మీద ఏంటి ఇలా చేసింది అని ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు అలా చూసుకుంటూ ఉంటారట. ఇది చూసిన సభికులు ఆశ్చర్యపోయారట. తెనాలి రాముడు తన పెట్టెను ఇంత చక్కగా ఎలా తీర్చిదిద్దగలిగాడు అని రాజుగారు కూడా చాలా ఆశ్చర్యపోతాడట. అతను బాగా చేశాడు తెనాలి రాముడు అని మీరు ఎలా చేశారు ఏంటి అని ఆయన్ని తెనాలి రాముడిని ఆయన అడుగుతారు రాజుగారు. అడిగితే అప్పుడు రాజుగారు చెప్తాడు రాజుగారికి ఏమని, మహారాజా, ప్రతిరోజు నా పెట్టెను అద్దం ముందు విడిచిపెట్టాను. అది దాని చిత్రాన్ని అదే చూసుకొని మరొక దాన్ని అని అది ఊహించుకుంటుంది అనమాట. ఇంకా వేరేది పక్కనేదో ఉందని అది దాని చిత్రాన్ని అదే ఊహించుకొని అట్లాగా నైపుణ్యాలన్నీ చేసింది. ముందు పెట్ట మరియు దాడి ఈ విధంగా క్రమం తప్పుగా పోరాటానికి సంబంధించి అన్ని ఉపాయాలు నేర్చుకుంటుంది అని చెప్తాట. తెనాలి రాముని సమాధానంతో రాజుగారు చాలా సంతోషిస్తాట. మీరు ఎల్లప్పుడూ ఇతర సభ్యులను అధిగమనిస్తున్నారు, మీరు నిజంగా గొప్పవారు అని రాజు వ్యాఖ్యానించి అతనికి ఒక సంచి బంగారు నాణాలు బహుమతిగా ఇచ్చాట. అసూయతో ఉన్న సభికులందరూ ఒకరికొకరు సిగ్గుగా చూసుకున్నారట. ఎందుకని, మరి ఆయన తెనాలి రాముడు మరి అంత ఇదిగా చేశాడు కదా, అందుకని అనమాట వాళ్ళు ఒకరి మొహాలు ఒకళ్ళు ఇదిగా చూసుకున్నారట. అదనమాట. అది ఫ్రెండ్స్ కథ. నచ్చిందా మరి మీకు? అది అంటే మనం ఆలోచన ఇది బాగా ఆలోచించి మనం ఏదన్నా చేయగలిగితే అది అసాధ్యమైన పోరాటం అన్నమాట. అది ఎంత ఇదైనా సరే మన ఇదిని బట్టి, ఆలోచనను బట్టే అది కూడా ఉంటుందన్నమాట. మన తెలివితేటలను బట్టే అది ఉంటుంది. ఆ తెనాలి రాముడు మరి ఆయన తెలివితేటలతోనే కదా అద్దం ముందు పెట్టేసరికి ఆ పక్షి దాన్ని పొడవటం అట్లా చేసి అట్లాగా అన్ని నైపుణ్యాలు అన్నీ నేర్చుకుందట. అట్లా అందుకే తన తెలివితేటలతో అట్లాగా రాజుగారిని మెప్పించాడు అనమాట తెనాలి రామకృష్ణుడు. అది మనం తెలివిగా ఆలోచించి చేస్తే ఏదైనా మనం సాధ్యం అవుతాయి అన్నమాట. అసాధ్యం కానిదంటూ ఏమీ ఉండదు. అది ఫ్రెండ్స్. మరి బాగుందా, నచ్చిందా మరి మీకు కదా?